హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్య శ్రీ కపిల్ మహర్షి న్యూమరాలజీ మిషన్ లో పిఆర్ అండి. నమస్తే పాప గారు, బాగున్నారా? అండి హ్యాపీ భారత్. నేను చాలా బాగున్నాను. మీరు? నేను చాలా బాగున్నాను. వెరీ గుడ్. కనిపిస్తున్నారు బాగున్నారని. చెప్పండి ఈ రోజు ఏంటి? సో ఈ రోజు టాపిక్ ఏంటంటే పాప గారు, బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ అని మీరు ప్రోగ్రామ్ అది చేస్తారు కదా. సో దాని గురించి మా మీరు కూడా చేస్తున్నారు కదా. ఎస్ పాప, మేము కూడా చేసుకున్నాం. ఎలా ఉంది ఇప్పుడు? చాలా బాగుంది, చాలా బాగుంటది. అందరు మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంది. చెప్పండి ఇప్పుడు సందేహం ఏంటి? సో సందేహం ఏంటంటే మరి లాస్ట్ డేట్ అని పెట్టారు మీరు ఈ రోజు 18 మరి న్యూస్ లో ఫ్యాన్ గా. సో లాస్ట్ డేట్ 29th 2 అన్నారు. మరి దాని తర్వాత ప్రైస్ ఏమైనా ఇంక్రీజ్ చేస్తున్నారా మరి? తప్పకుండా. ఏంటంటే ఈరోజు మనం తెలుసుకుందాం. సో తప్పకుండా మీ అందరు తెలుసు. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆలోచన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను మీ మనీ పవర్ బాబా పండగం యోగాచార్య, యూనివర్స్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్. మీరు ఒకవేళ ఇదే మొదటిసారి చూస్తున్నారంటే ఇది దాదాపుగా 10 సంవత్సరాలు జరుగుతుంది. 2015 అక్టోబర్ 1వ తారీఖు నేను చేసుకున్నాము. తర్వాత అక్టోబర్ 19 నుంచి నేను చేయడం జరిగింది. సో దాన్ని బట్టి ఇప్పుడు దాదాపుగా 9 years కంప్లీట్ అయిపోయి ఇప్పుడు 10 years అయిపోయింది. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ ఎందుకు ముందే పెడుతున్నామంటే వాస్తవంగా భారతదేశం వాళ్ళకి 1,59,999 ఆ ప్రైజ్ ఉంటుంది అన్నమాట. వాస్తవంగా ప్రైజ్ అది ఉంటుంది అన్నమాట. సో దాన్ని బట్టి ఈ ముందు ఎవరైతే ఇది యాక్చువల్గా 1,59,999 ప్రైజ్. ఇప్పుడు ఎవరన్నా ముందే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకోండి, అంటే దాదాపుగా 9 నెలల ముందు అనుకోండి చేసుకుంటే 51,999 అంటే దాదాపుగా మీకు 1,10,000 సేవ్ అయినట్టు. అంతే, గుర్తు చూసుకోండి అందరూ ఎగ్జాక్ట్ గా. సో ఇది భారత్ వాళ్ళకి. ఇక ఫారిన్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు హైదరాబాద్ కి. రాని వాళ్ళకు ఆన్లైన్ లో కూడా జరుగుతుంది. సో వాళ్ళకు కూడా 1,99,999 సో వాళ్ళు ముందే ఈ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనుకోండి 69,999 ఉంటుంది వాళ్ళకి, అంటే విదేశీయులకి, ఎన్ఆర్ఐకి. సో అయితే కొత్తగా వీడియో చూసిన వాళ్ళకి ఏంటిది బెస్ట్ మ్యారేజ్ ఏంటిది అంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. సో ఏంటిది ఇప్పుడే ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వీటికి ఇంత ప్రైజులు ఉంటాయా అని ఒక ఆశ్చర్యం డౌట్ వస్తుంది. అయితే ఈ ప్రోగ్రామ్ జరిగేదమ్మా సూపర్ కోడ్ సూపర్ రిచ్ అనమాట. పేరే సూపర్ కోడ్ సూపర్ రిచ్ అనమాట. ఏంటి సూపర్ కోడ్ అంటే అక్టోబర్ 1వ తారీఖు 2024 మొత్తం ప్లేస్ చేస్తే మనకు మన ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇదిగోండి, ఇది మొత్తం కూడా 8 వస్తుంది, ఇది మొత్తం కూడా 2 వస్తుంది. సో 2 + 8 10. సో ఇక్కడ మళ్ళీ 1 అవుతుంది. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. అందుకోసమే 191 సూపర్ కోడ్. ఈ సూపర్ కోడ్ లో ఎవరైతే బెస్ట్ మ్యారేజ్ చేసుకుంటారో, లక్కీ మ్యారేజ్ చేసుకుంటారో సూపర్ రిచ్ అవుతారు. నేను అయ్యాను, త్వరలో నేను కూడా అవుతున్నాను. సో అందుకోసమే ఉదయం 3 గంటల నుంచి 6 మధ్యలో జరుగుతుంది, బ్రహ్మ ముహూర్తంలో జరుగుతుంది. సో 3 AM to 6 AM ఉదయం 3 గంటల నుంచి బ్రహ్మ ముహూర్తం నుంచి 6 గంటల వరకు జరుగుతుంది. హైదరాబాద్ లో జరుగుతుంది. తర్వాత కొందరికి ఇక్కడ రాలేకపోతే ఆన్లైన్ లో జరుగుతుంది. సో అందుకోసమే ఇది ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో మనం బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ అంటున్నాము. ఇది మన సబ్జెక్టు. ఇది ఇంతకుముందు వేరే గురువులు మరుమాంగళ్య ధారణ అన్నారు, రీమ్యారేజ్ అన్నారు. కానీ మనమే బెస్ట్ మ్యారేజ్ అని ఫస్ట్ ప్రపంచానికి తెలియజేస్తాం. ఎందుకంటే మనకు 2 రకాల మ్యారేజ్లు ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటిదంటే తల్లిదండ్రులు కలిసి అన్ని చేసేది ఏమంటారు, అరేంజ్. అన్ని అరేంజ్ అయిపోతాయి. దానివల్ల అరేంజ్ మ్యారేజ్ వల్ల మీకు బైకులు వస్తాయి, కార్లు వస్తాయి, బంగారం వస్తాయి, ఇంకా ఇంకేం వస్తాయి, వరకట్నం కూడా వస్తాయి. దాన్ని అరేంజ్ అయిపోయింది. ఇంకొకటి మ్యారేజ్ ఉంటుంది, లవ్ మ్యారేజ్. అంటే ఈ లవ్ మ్యారేజ్ లో ఏవి రావు, అని పోతాయి కూడా. సో ఈ 2 మ్యారేజ్లు ఉన్నాయి కాబట్టి ఈ 2 మ్యారేజ్లలో కూడా చాలా మంది సక్సెస్ కాకపోతే ఏం సక్సెస్ అంటే ఆరోగ్యంగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, వెల్దీ అంటే డబ్బులు ఉండాలి. తర్వాత మళ్ళీ పెళ్ళైన తర్వాత డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం ఉన్నాయి, పిల్లలు లేకపోతే మళ్ళీ ఒక బాధ. సో సంతానం లేకపోయినా, తర్వాత భార్య భర్తల మధ్య గొడవ వచ్చిన తర్వాత విడాకుల్లాగా పోతారు, విడాకుల్లాగా పోతారు. సో ఇవన్నీ సమస్యలకి ఒక్క సమాధానం బెస్ట్ మ్యారేజ్.
ఒకటే ఒక సమాధానం, బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్. సో అందుకోసమే అరేంజ్ మ్యారేజ్ ఉంది, లవ్ మ్యారేజ్ ఉంది. కానీ బెస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఇది సూపర్ కోడ్ జరుగుతుంది కాబట్టి సూపర్ హిట్ అవుతుంది. అయితే మీరు అనుకుంటారు నేను నేను అక్టోబర్ లో చేసుకుంటాను, నేను సెప్టెంబర్ లో కడతాను అంటే, సెప్టెంబర్ లో కట్టినా ఎప్పుడు కట్టినా 1,59,990 భారత్ వాళ్ళకు ఉంటుంది, ఫారెన్ వాళ్ళకి 1,99,990 ఉంటుంది. ఇదంతా కట్టారు, అయిపోయింది. 100 మంది చేసాం వాళ్ళకి, రిజల్ట్స్ కూడా ఉంది. దాదాపుగా 99% వాళ్ళకి రిజల్ట్స్ వచ్చాయి. 1-2% రాకపోవచ్చు, వాళ్ళ యొక్క కర్మ అది, అంతే, మనం ఏం చేయలేము. సో ఇక్కడ గ్యారెంటీలో వారంటీలో జరిగినాయి, మంచి రిజల్ట్స్ వస్తాయి, ఇంకా జరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో అందుకోసమే ఇలాంటి సువర్ణ అవకాశాన్ని మీరు వదిలిపెట్టుకోకండి. ఎందుకంటే ఇక్కడ చూస్తే మీకు 1,60,000 ఉంది, ఇక్కడ 52,000 ఉంది. సో 52,000 అంటే ఇక్కడ మీకు దాదాపుగా 1,10,000 సేవ్ అయినట్టే కదా. అలాంటి బంపర్ ఆఫర్, గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం వదులుకోవద్దు. ఇక్కడ అయితే 70,000 ఉంది, ఇక్కడ 2 లక్షలు అంటే మనకు దాదాపుగా 1,30,000 సేవ్ అయినట్టే కదా. సో అందుకోసమే ఇలాంటి సందేహం లేకుండా చాలా మంది ఏమనుకుంటున్నారంటే, అయ్యో మేము ఇంత డబ్బులు కడితే మాకు రెస్పాన్స్ అవుతుంది, ఇంతమంది చేసాం కదా, మా డబ్బులు ఎటు పోవు, ఇక్కడే మంచి సేవ్ ఉంటాయి. తర్వాత ఈ ఫిబ్రవరి 29వ తారీఖు 2024 వరకే ఈ ప్రైజ్ లో ఎవరెవరు చేసుకోవచ్చు అని అంటే, ఎవరి మ్యారేజ్ అయినా సరే 1-10-19వ తారీఖులో జరిగి మొత్తం కూడితే అనుకోండి, మళ్ళీ 1 వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఇది 1 వస్తుంది కదా, 1-10-2024 అంటే మొత్తం కూడితే మనకు 110 వచ్చింది కదా. సో 191 వచ్చింది కదా. ఇది ఇలా 191 వచ్చిన వాళ్ళు మాత్రం చేసుకోనవసరం లేదు. ఈ డేట్ బాగుంటాయి. 1-10-19 తర్వాత మళ్ళీ వాళ్ళు ఉదయం 3 నుంచి AM 3 నుంచి 6 గంటల లోపు చేసుకుంటే మంచిది. చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఇది వచ్చి ఇది లేదనుకోండి, ఏదో ఒక సమస్య ఉంటుంది. లేదండి మాది 191 కోడండి, మాకు కూడా మా భార్య భర్త గొడవ ఉందండి, మాకు పిల్లలు పుట్టలేరండి, మాకు మీరు చెప్పిన సూపర్ కోడ్ పనిచేయలేదండి అంటే తప్పకుండా మీరు కూడా చేసుకోవాల్సిందే. సో అట్లా ఇక మిగతా డేట్ల గురించి నేను చెప్పను, ఎందుకంటే ఎవరిదైనా సరే 1 నుంచి 31వ తారీఖులో వివాహమైన తర్వాత, పెళ్ళైన తర్వాత చాలా కష్టాలు నష్టాలు, కరోడ్పతి రోడ్పతి అవుతాడు, రోడ్పతి కరోడ్పతి అవుతాడు. ఇంకా ముఖ్యంగా వెరీ డేంజర్ డేట్స్ మ్యారేజ్ చేస్తే ఏంటంటే, ఎవరి మ్యారేజ్ డేట్ అయినా 8, 17, 26 ఇది వెరీ డేంజర్ మ్యారేజ్. ఇవి డైవర్స్ అవుతాయి, ఇంకా సునామీ లాగుంటాయి, భార్య భర్తలు కొట్టుకుంటారు, ఇది చాలా ప్రమాదం. ఇంకా నెక్స్ట్ ప్రమాదం అయింది 4, 13, 22, 31. మన లక్ష్మీనారాయణ డెంటల్ క్లినిక్ చేస్తున్నాడు కదా, ఆయన 31వ తారీఖు పెట్టాడు, చనిపోయినాడు ఆయన. సో అట్లా అంత డేంజర్ అన్నమాట. దాని తర్వాత ఇంకో మ్యారేజ్ డేట్ 7, 16, 25. సోనియా గాంధీ గారిది 25వ తారీఖు జరిగింది. ఎంత ప్రమాదం చూడండి. నెహ్రూ గారిది 8వ తారీఖు జరిగింది. తర్వాత 11వ తారీఖు ఎవరికి జరిగిందంటే శ్రీజ గారు, చిన్న కూతురు. 26వ తారీఖు ఎవరు జరిగిందంటే సుభాష్ చంద్రబోస్ జరిగింది. సో అట్లా చాలా మందికి జరిగినాయి. జరిగింది నాది కూడా 26వ తారీఖు జరిగింది కాబట్టి డైవర్స్ కూడా అయింది. ఇక నెక్స్ట్ ఇంకా ఇవన్నీ వెరీ డేంజర్ మ్యారేజ్. 5, 14, 23. సో ఇది కూడా 4, 14, 23 కూడా వెరీ డేంజర్ అన్నమాట. చాలా మంది నియమవాల్సింది తెలియదు. 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖు కూడా మంచిదే. వసంత పంచమి రోజు వచ్చింది కదా, 14వ తారీఖు మంచిగా మొన్న జరిగినాయి, బాగా జరిగినాయి. కానీ నాకు తెలుసు కదా 20 సంవత్సరాల నుంచి ఈ చిన్న న్యూమరాలజిస్టులు మొన్న వచ్చి కొంచెం ఈ తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో కొంచెం ఆగం చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు నాయన. మీరు ఇంకా పూర్తిగా కాలేదు. ఎందుకంటే మీకు డైవర్స్ నీ చేతిలోకి వచ్చి ఉంటే నీకు అనుభవం తెలుస్తుంది. అందుకోసమే ఈ 5, 14, 23వ తారీఖులో మంచి అంటున్నారు, 7, 16, 25 మంచిది అంటున్నారు. అవి మంచి కావు. మంచి అయితే మేమెందుకు చెప్తాం? సో అందులో అవి మంచి కావు. ఇక నెక్స్ట్ మళ్ళీ ఎవరైనా ఇప్పుడు ఇంకా ఇది అంటారు 3, 12, 21, 30 ఇవి కూడా మంచి అంటారు. ఇవి కూడా కావు. ఎందుకంటే
నాకు 26వ తారీఖులో మ్యారేజ్ అయినప్పుడు ఫస్ట్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్ 3వ తారీఖులో అయింది. 3వ తారీఖులో మన అమితాబ్ బచ్చన్ గారు కూడా అయింది. ఆయనకు 2-3 సార్లు కాదు 4 సార్లు మరణగండము మీది పోయి ఇట్లా కిందకి వచ్చింది. మళ్ళా 400 కోట్లు లాస్ అయింది. నేను కూడా ఇల్లు కారు అమ్ముకున్నాను. 3 కూడా మంచిది కాదు. సో 2 అప్ అండ్ డౌన్స్ ఇస్తుంది. తర్వాత 9 దాదాపుగా అలా 9, 18, 27 అంటే 2 అబ్బాయిలు ఉంటారు. ఇక ఫుల్ గొడవ ఉంటది, ఆర్థిక ఇబ్బందులు ఉంటది, అవన్నీ అనుభవాలు ఉంటాయి. అవునా కదా, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఎప్పుడైనా. సో అట్లా 9, 18, 27 9వ తారీఖు వైఎస్ రాజశేఖర రెడ్డి అయింది 9వ తారీఖు. 18వ తారీఖు మళ్ళీ 27. ఇవన్నీ కూడా మంచివి కావు, ఇది కుజని మంచి. సో ఏదేమైనా మీ మ్యారేజ్ డేట్ లో ఏదో ఒక లోపం ఉంది కాబట్టి మీరు అనుకునేవన్నీ కావట్లేదు. మీరు ఒక ఇల్లు కట్టుకోలేకపోతున్నారు, కారు కొనుక్కోలేకపోతున్నారు, మంచి అభివృద్ధిలోకి పోలేకపోతున్నారు అని అంటే మీ మ్యారేజ్ డేట్ లో ఏదో ఒక లోపం ఉంటుంది. అందుకోసమే మీరు ఈ మ్యారేజ్ డేట్ సరిగా చూసుకొని తప్పకుండా మీరు బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ కి రిజిస్ట్రేషన్ చేసుకొని, అది కూడా మీ ఈ డేట్ వరకే ఉంది. దాని తర్వాత ప్రైజ్ 1,59,900 ఉంటుంది. సో అది గమనించండి, రైట్. సో ఇదండి మొత్తం మీద బెస్ట్ మ్యారేజ్ ఫర్ అంటే లక్కీ మ్యారేజ్ డేట్ అన్నమాట. లక్కీ మ్యారేజ్ డేట్ ఇది లక్కీ మ్యారేజ్ డేట్ మనకి కాబట్టి లక్కీ మ్యారేజ్. సో బెస్ట్ మ్యారేజ్ అంటే లక్కీ మ్యారేజ్. సో మీ లైఫ్ లో లక్ కావాలనుకుంటే మీ మ్యారేజ్ డేట్ బాగుంటే మీరు తప్పకుండా అఖండ విజయాలు సాధించడంలో సందేహం లేదు. మొదటిసారిగా మన వీడియో చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో ఉదయం ఎన్ని గంటలకు చేయాలి ఫోన్? 10 o'clock నుంచి 5 o'clock. ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు కాల్ చేయండి. అంతే. ఓకేనా? డేట్ ఆఫ్ మ్యారేజ్ ఇవి ఉన్నాయనుకోండి, డెఫినెట్ గా కాల్ చేయండి. ఎందుకంటే మీకు బెస్ట్ మ్యారేజ్ చేసుకోవాల్సిందే, లేదంటే మీ ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్ చాలా ఇటేట్ తరాలు అటేట్ తరాలు ఇబ్బంది పడతారు. మరి ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి, చాలా చెప్తుంటారు కాబట్టి గమనించండి. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్, రిచ్ భారత్, రిచ్ భారత్, భారత్, యాత్ర భారత్, భారత్.